Hi Mama, this is YouTuber Bagman 0770. సో ఇవాళ వచ్చేసి నేను క్రేజీ ఫ్యాక్ట్ చెప్పదలుచుకోలేదు మీతో. ఒక జరిగిన ట్రూ ఇన్సిడెంట్ చెప్దాం అనుకుంటున్నాను. దాని వెనకమాల ఉన్న ఫ్యాక్ట్స్ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే రీసెంట్లీ ఇవాళ 6th March 2025 ఏలూరు దగ్గర బైపాస్ మీద, ఏలూరు హైవే మీద, 6 లైన్ హైవే మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. బస్సు వెళ్ళి లారీని గుద్దిందనమాట హైవే మీద. యాక్చువల్లీ ఆ యాక్సిడెంట్ వెనకమాల ఉన్న మెయిన్ ఫాల్ట్ ఏంటంటే అందరూ అంటాం బస్ డ్రైవర్ది తప్పు అంటున్నారు. యా, ఇట్స్ 100% ట్రూ. కానీ ఎలా బస్ డ్రైవర్ది తప్పు, ఎందుకు బస్ డ్రైవర్ది తప్పు అంటానికి ఒకటి ఓవర్ స్పీడింగ్, కానీ మెయిన్ రీజన్ ఇంకోటి ఉంది. మెయిన్ రీజన్ ఏంటో చెప్పనా, లైన్ డ్రైవింగ్ ఫాలో అవ్వకపోవటం. లైన్ డ్రైవింగ్ రూల్స్ని ఫాలో అవ్వలేదు బస్ డ్రైవర్. మీరు నోటీస్ చేసి ఉంటారు చాలా వరకు, హైదరాబాద్ సిటీస్లో కానీ, విజయవాడ సిటీస్లో కానీ, లేదా వైజాగ్లో కానీ, లేదా హైవేస్ మీద అయినా సరే లారీస్ వాళ్ళు మ్యాక్సిమం ఒకే లైన్లో వెళ్తారు. ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి షిఫ్ట్ అవ్వాలి అంటే ఇండికేటర్ వేసి షిఫ్ట్ అవుతారు. కానీ బస్సెస్ వాళ్ళు వచ్చేసి ఇండికేషన్ వేసి స్మూత్గా షిఫ్ట్ అవ్వరు. లారీ వాళ్ళు ఇండికేషన్ వేసి స్మూత్గా షిఫ్ట్ అవుతారు. ఒకేసారి తప్పని కట్ చేయరు, ఎవరైనా తాగేసిన డ్రైవర్ ఉంటే తప్పనిచ్చి. కానీ బస్ డ్రైవర్లు తాగేసి బస్ ఎక్కడానికి లేదు కదా. సో బస్ డ్రైవర్లు తాగేసి బస్ ఎక్కకుండా కాన్షియస్లో ఉండి కూడా తాగిన వాళ్ళ తోలుతారు మ్యాక్సిమం. ఎందుకంటే సిటీ బస్సెస్ చూడండి, విజయవాడలో కానీ, వైజాగ్లో కానీ, లేకపోతే ఇటు హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, ఎక్కడైనా సిటీస్లో సిటీ బస్సెస్ చూడండి, వాళ్ళే అన్ని బస్ స్టాప్స్ ఒక 100 meters, 150 meters, 200 meters డిస్టెన్స్లోనే ఉంటాయి బస్ స్టాప్ టు బస్ స్టాప్, సిటీ బస్ స్టాప్స్. కానీ లెఫ్ట్కి వెళ్ళి బస్ స్టాప్ దగ్గర ఆపినోడు లెఫ్ట్ లైన్లో వెళ్ళడు కదా, మళ్ళీ రైట్ లైన్లోకి వస్తాడు. అదేంటో అర్థం కాదు. అరే ఒక 200 meters ముందుకెళ్తే బస్ స్టాప్ ఉంది నీది, రైట్ లైన్లోకి సప్మని తిప్పుతావు. వెనకమాల వచ్చే వెహికల్స్కి నువ్వు ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేస్తున్నట్టే కదా. గవర్నమెంట్ ఇది నోటీస్ తీసుకొని సిటీ బస్సెస్కైనా, లేకపోతే నార్మల్గా ప్రైవేట్ ట్రావెల్స్కైనా, గవర్నమెంట్ బస్సెస్కైనా, ఏ బస్సెస్కైనా ఒక లైన్ రూల్ ఫాలో అవటం అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి. సిటీ బస్సెస్ లెఫ్ట్ బస్ స్టాప్ దగ్గర ఎక్కించుకొని వెంటనే రైట్కి తిరిగేసి ముందుకు వచ్చేసి మళ్ళీ 100 meters మళ్ళీ లెఫ్ట్కి వెళ్తారు. అంటే వాడు బస్సు ఇలా స్ట్రైట్గా వెళ్ళదన్నమాట, ఇలా జిగ్జాగ్ వెళ్తూ ఉంటుంది. దానివల్ల బోల్ ట్రాఫిక్ జామ్ క్రియేట్ అవుతుంది. నీ వెనకమాల బస్సుకు తగలకూడదని చెప్పేసి సడన్గా బ్రేక్ వేసినోడు కారు వెనకమాల ఇంకోటి వచ్చి తగులుతాడు, ఆటోడే అవుతాడు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బస్ డ్రైవర్స్ నెగ్లిజెన్సీ. ఎందుకు వాళ్ళ బస్సెస్ వెనకమాల 50 meters లేదా 100 meters డిస్టెన్స్ మెయింటైన్ చేయమని రాసామని అంటారు. కానీ రాసి ఉన్నంత మాత్రాన నువ్వు అలా డ్రైవ్ చేయడం చాలా తప్పు. బస్ డ్రైవర్స్ మీరు అలా డ్రైవ్ చేయడం చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైవేస్ మీద అయినా సరే, ఇప్పుడు మీ బస్సెస్ టైంలోపు స్టాప్కి వెళ్ళాలి. హైవేస్ మీద ఇప్పుడు కాకినాడలో బయలుదేరిన బస్సు హైదరాబాద్ స్టాప్కి టైంకి వెళ్ళాలి, రీచ్ అవ్వాలి. కానీ మీరేం చేస్తారు, సమ్మని తొక్కండి, తప్పలేదు. కానీ లైన్ రూల్ని ఫాలో అవ్వండి. లైన్ రూల్ని ఫాలో అవ్వకుండా జిగ్జాగ్గా సిగ్నల్ వేసి సప్పని తిప్పేస్తారు. ఏంటో నాకు అర్థం కాదు. క్లోజ్ వెళ్ళిపోతారు, వెహికల్స్కి తిప్పేస్తారు. అంత క్లోజ్ వెళ్ళి తిప్పాల్సిన అవసరం ఏంటి? మీదేమన్నా నానో కారా లేకపోతే ఆటోనా? బస్సు భయ్యా, మీ బస్సులో చాలామంది ప్యాసింజర్స్ ఉంటారు. రోడ్డు మీద చాలామంది వెహికల్స్లో వాళ్ళ లైఫ్స్ ఉంటారు, జనాల లైఫ్లు ఉంటాయి. అవి నోటీస్ చేయండి కొంచెం. మీ బస్సు ఓకే, మీరు బస్సు తోపులాగా తోలుతారు కాదన్నా, కానీ లైన్ రూల్ని ఫాలో అయ్యి తోలండి. లైన్ రూల్ అంటున్నాడు, ఏంటి లైన్ రూల్ అనుకుంటున్నారా? లైన్ రూల్ అంటే ఇప్పుడు హైవేస్ మీద అయినా సిటీస్లో అయినా లైన్స్ ఉంటాయి. రోడ్ మీద ఒక 3 lanes ఆర్ 2 lanes ఉంటాయి మినిమం. సో లైన్ రూల్ ఏంటంటే హైవేస్ మీద వచ్చేసి 3 lanes మినిమం ఉంటాయి. ఈ 3 lanesలో ఫస్ట్ లైన్ అంటే డివైడర్, రెండు అటు సైడ్ నుంచి వచ్చే వెహికల్స్కి, ఇటు సైడ్ నుంచి వెళ్ళే వెహికల్స్కి మధ్యలో డివైడర్కి ఆనుకొని ఉన్న లైన్ ఉంటుంది చూడండి, ఆ లైన్ స్పీడ్ లైన్. ఆ లైన్లో 80 కొట్టు, 100 కొట్టు, 120 కొట్టు, కొన్ని స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ని బట్టి ఆ లైన్లో ఫుల్ స్పీడ్ నువ్వు కొట్టవచ్చు ఆ లిమిట్ వరకు. అంటే నీకు ఆ లైన్లో మ్యాక్సిమం బ్రేక్, నువ్వు హరిబరిగా వెళ్ళాలి, ఆ లైన్లోనే వెళ్ళు, లైన్ మారమాక. ఒక లైన్ మారాల్సి వచ్చిందా, ఎదురుగా ఏమైనా వెహికల్ ఉందా, సిగ్నల్ అయ్యి ఫస్ట్ ఒక 2-3 seconds ఆగు, మిర్రర్ చూడు, వెనకమాల ఎంత డిస్టెన్స్లో ఉన్నారో చూడు, వాళ్ళు ఎంత స్పీడ్లో వస్తున్నారో క్యాలిక్యులేట్ చేసి తిప్పి అప్పుడు వెళ్ళు. ఓకే,
బస్సెస్ వాళ్ళు అలా కాదు. ఇక్కడ వెహికల్ వెళ్తుంది, ఇక్కడ వెహికల్ వెళ్తుంది, మధ్యలో బస్సు వస్తుంది, ఇటు సైడ్ నుంచి వస్తుంది, ఈ లైన్లోనో ఈ లైన్, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, నా హెడ్ ఒక లైన్ అనుకోండి, ఈ లైను వెళ్తున్నాయి. ఈ రెండు లైన్లో వెహికల్స్ వెళ్తుంటే ఇటు స్పీడ్ లైన్లోంచి, రైట్ సైడ్ స్పీడ్ లైన్లోంచి ఒక బస్సు ఈ వెహికల్ వెనకమాల ఉంది. ఇలా వచ్చేసి ఇలా ఏంటో దాని ముద్దు పెట్టేసి మరీ తిప్పుతాడు. అదేదో నువ్వు ఇండికేషన్ వేసుకొని కొంచెం స్లో డౌన్ అయ్యి సెంటర్లోకి వచ్చి ఇలా వెళ్ళొచ్చు కదా, బాగుంటుంది ఫ్రీగా. లేదు, ఇలా వెళ్ళిపోయి దాని ముద్దు పెట్టేసి ఇలా తిప్పేసేయాలి. ఎందుకంత? నువ్వు టైంకి వెళ్ళాలి, టైంకి వెళ్ళకపోతే ఒక అరగంట లేట్ అవుద్ది. కానీ నువ్వు అరగంట కవర్ చేద్దాం అనుకుంటే 6-7 ప్రాణాలు పోతున్నాయి రోడ్డు మీద. మరి నువ్వు డ్రైవర్గా పనికిరావు అలా వెళ్తే, అలా డ్రైవ్ చేస్తే. నన్ను అడిగితే నీది ఒక కారు, నువ్వు ఒక్కడే ఉన్నావు కార్లో, కొట్టు, నీ ఇష్టం, వెళ్ళి డివైడర్ కొట్టు, తప్పులేదు. అంతేగాని ప్యాసింజర్స్ వేసుకున్న బస్సులో నువ్వు అలా డ్రైవ్ చేయడం చాలా తప్పు భయ్యా. నువ్వేనే కాదు, చాలా మంది డ్రైవర్స్ అలాగే డ్రైవ్ చేస్తారు. ఈవెన్ స్కూల్ పిల్లల బస్సెస్లో కూడా డ్రైవర్స్ అలాగే డ్రైవ్ చేస్తారు. బస్ డ్రైవర్స్ ఇది మైండ్లో పెట్టుకోవాలి చాలా మంది. ఎందుకంటే లైన్ రూల్ అనేది ఫాలో అవ్వాలి. ఈ లైన్లో స్పీడ్ లైన్ వెళ్తుంది, నువ్వు ఫాస్ట్గా వెళ్ళాలంటే దాని వెనకమాల వెళ్ళు, టైం చూసుకొని ఇటు మిడిల్ లైన్లోకి వచ్చి ఓవర్టేక్ చేసి వెళ్ళు. అంతేగాని లేదా హార్న్ ఇవ్వు, వాడే ఇటు జరుగుతాడు టైం చూసుకొని, అప్పుడు ఆ గ్యాప్లో నువ్వు ముందుకెళ్ళు. అంతేగాని దగ్గరికి వెళ్ళిపోయి నీకు కరెక్ట్గా బస్సు సరిపడా గ్యాప్ ఉందని చెప్పి తిప్పేస్తే ఖచ్చితంగా తగులుతుంది. ఇప్పుడు ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ వచ్చేసి, లారీ వెళ్తుంది, సిమెంట్ లోడ్తో ఒక లారీ వెళ్తుంది, అది స్లో లైన్లోనే వెళ్తుంది నేను చూసిన వీడియోస్లో ప్రకారం, లేదా మిడిల్ లైన్లో వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే లారీకి లెఫ్ట్ సైడ్ లారీకి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ బస్సు లెఫ్ట్ సైడ్ క్రాష్ అయింది. సో లారీ అనేది ఐదర్ మిడిల్ లైన్లో వెళ్తూ ఉండాలి, లేదా స్లో లైన్లో వెళ్తూ ఉండాలి. స్పీడ్ లైన్లో వెళ్ళట్లేదు లారీ అనేది. వాడు స్లోగా వాడి దారిలో వాడి లైన్లో వెళ్తున్నాడు. మీరు వీడియోస్ చూడండి, ఆ వీడియోస్ అన్నింటిలో కూడా లారీ అనేది ఒకే లైన్లో స్ట్రైట్గా ఉంది. అటో ఇటో క్రాస్గా ఇలా లేదు, ఇలా స్ట్రైట్గా ఉంది. అంటే ఒక లైన్లోనే ఉంది అది లారీ. బస్సుడు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చాడు, అంటే లారీ వెనకమాల నుంచి వచ్చాడు. లారీ వెనకమాల నుంచి వచ్చి ఇలా వచ్చి గ్యాప్ ఉందో లేదో చూసుకోకుండా సప్మని తిప్పాడు అదే స్పీడ్లో, ఒక 60-80 స్పీడ్లో ఇలా తిప్పేశాడు. తిప్పంగానే ఇక్కడ ఏదో వెహికల్ కనపడి ఉంటుంది. లారీ అనేది పెద్ద వెహికల్, లెంత్ ఉంటుంది ఎక్కువ. నీ స్టార్టింగ్ పాయింట్లో నీకు ఏదో కార్ కనపడింది అనుకో, ఆ బస్సుకి కార్ కనపడినా తిప్పిన తర్వాత కనపడింది. సడన్గా ఇటు వెళ్తే కంట్రోల్ అవ్వదని చెప్పి మళ్ళీ వెనక్కి లాగేసాడు, కానీ స్పీడ్ తగ్గిలా. ఇక్కడ ఏమైనా స్పీడ్ తగ్గడానికి ఎందుకు కుదరలా, వెనకమల ఏదో వెహికల్ ఉంటుంది, ఆడి క్రాష్ అవుతాడు, నువ్వు స్పీడ్ తగ్గిలేపావు, కంట్రోల్ మిస్ అయింది, కొట్టేసింది. కొట్టడం ఇది బోల్తా పడి 3 ప్రాణాలు పోయినాయి, చాలామందికి సివియర్ ఇంజరీస్ అయ్యాయి. సో ఇట్స్ ఎ సీరియస్ పాయింట్ టు రిమెంబర్. లైన్ డ్రైవింగ్ అనేది ఫాలో అవ్వండి. కార్ వాళ్ళు కూడా లైన్, ఇప్పుడు నువ్వు జిగ్జాగ్గా వెళ్ళు, తప్పు లేదు, కానీ ఎక్కడ చూసుకొని వెళ్ళు. జిగ్జాగ్గా తోలుతాను నేను, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాగా జుమ్ 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 అని తిప్పుతాను అంటే తిప్పు, తప్పు లేదు, కానీ లైన్ రూల్ అనేది ఫాలో అయ్యి తిప్పు. లైన్ రూల్ అనేది ఫాలో అవ్వకుండా తిప్పితే అంతే సంగతి. సరే నీ ప్రాణాల మీద నీకు లెక్కలేదు, కానీ జనాలు ఉంటారు బయట, జనాల ప్రాణాల గురించి కూడా ఆలోచించు. ఓకే, సో మీకు కనుక నేను చెప్పిన పాయింట్ వ్యాలిడ్ అనిపిస్తే కనుక ఈ వీడియోని కామెంట్స్, లైక్స్, షేర్స్తో హైలైట్ చేసి గవర్నమెంట్ దాకా రీచ్ అయ్యేలాగా చేయండి. ఎందుకంటే మనం ఎన్ని వీడియోస్ చేసినా, మనం ఎంతమంది ఇది రాంగ్ ఇది రైట్ అని చెప్పినా అది ఎవరు ఫాలో అవ్వరు. కానీ గవర్నమెంట్ తలుచుకుంటే సిటీ బస్సెస్ని, ఆర్టీసీ బస్సెస్ని, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ట్రావెల్స్ని లైన్ రూల్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్తారు. నన్ను అడిగితే బస్సెస్ అనేవి అసలు స్పీడ్ లైన్లోకి రాకూడదు, ఐదర్ మిడిల్ లైన్లో వెళ్ళాలి లేదా స్లో లైన్లో వెళ్ళాలి. ఈవెన్ లారీస్ అయినా కూడా, లారీస్ వాళ్ళు మ్యాక్సిమం స్పీడ్ లైన్లోకి రారు, మిడిల్ లైన్లో వెళ్తారు లేదా స్లోగా వెళ్తారు. కానీ బస్సెస్ వాళ్ళే 3 లైన్స్ జిగ్జాగ్గా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మిడిల్ లైన్లో ఒక లారీ వెళ్తుంది, నేను చాలాసార్లు నోటీస్ చేశాను, వైజాగ్ హైవే మీద కానీ హైదరాబాద్ హైవే మీద కానీ చాలాసార్లు నోటీస్ చేశాను అనమాట. మిడిల్ లైన్లో లారీ వెళ్తుంటే రైట్ సైడ్ ఒక కార్ వెళ్తుంది, లారీకి ఫ్రంట్ సైడ్న వెళ్తుంది, బస్సు వాడు వస్తాడు, ఓకే
కాస్త స్లో డౌన్ అయ్యా, కార్కి లారీకి గ్యాప్ వచ్చిన తర్వాత ఈ లారీ పక్కన వెళ్ళి లారీ ఓవర్టేక్ చేసుకొని మిడిల్ లైన్లోకి రావచ్చు. లేదు, లెఫ్ట్ లైన్లోకి సప్పని తిప్పుతాడు, తిప్పేసి వెళ్ళిపోతాడు. ఏమన్నా షుగర్ పేషెంట్స్ మీ బస్ డ్రైవర్స్? నాకు అర్థం కాదు. కొంచెం ఆలోచించండి భయ్య, థింక్. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్టీఓ ఆఫీస్లో డబ్బులు ఇచ్చి తీసుకున్నారా ఏంటి? అరే ఒక కార్ డ్రైవింగ్కి బైక్ డ్రైవింగ్కి బోల్ టెస్టులు పెడతారు. ఆర్టీసీ బస్సెస్ కానీ ప్రైవేట్ బస్సెస్ డ్రైవర్స్కి ఎన్ని టెస్టులు పెట్టారు? ఎంత హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రావాలి మీకు? హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రావడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్ నాకు తెలిసి. ఎందుకంటే మై కజిన్ వాజ్ ఇన్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ అండ్ వన్ ఆఫ్ ద కజిన్ వాజ్ ఇన్ ఫైర్ డిపార్ట్మెంట్. సో అక్కడ టెస్ట్ అనేవి జరుగుతాయి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ అనేవి జరుగుతాయి. నేను వెళ్ళి విట్నెస్ చేశాను. చాలా హెవీ డ్రైవింగ్ టెస్ట్ అనేవి ఖచ్చితంగా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు చేయగలిగితేనే ఇస్తారు. మీరు చేయగలిగితే ఇచ్చారు కదా అని చెప్పి మీరు అంతకు మించి చేద్దాం అనుకోవద్దు. లైన్ డ్రైవింగ్ అనేది ఫాలో అవ్వండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన ఇండియాలో లైన్ డ్రైవింగ్ రూల్ని ఫాలో అయితే, ఖచ్చితంగా అందరూ ఫాలో అయ్యి ఉండుంటే మన ఇండియాకి ఎడాస్ అవసరం లేదు, ఎడాస్ ఫ్యూచర్ అవసరంలా. ఈ లైన్ డ్రైవింగ్ రూల్స్ అనేవి ఫాలో అవ్వకుండా ఉండటం వల్లే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. లైన్ డ్రైవింగ్ రూల్స్ని ఫాలో అయితే మ్యాక్సిమం సోలో యాక్సిడెంట్ అవుతుంది. నువ్వు వెళ్ళి ఒక డివైడర్ను కొట్టడమో లేకపోతే నీకు ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది, లాస్ ఆఫ్ లైఫ్ ఉండదు. లైన్ డ్రైవింగ్ రూల్ని ఎప్పుడైతే నువ్వు బ్రేక్ చేస్తావో అప్పుడే మ్యాక్సిమం లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది. సో లైన్ డ్రైవింగ్ రూల్ అనేది ఖచ్చితంగా పాటించాలి. కీప్ దట్ ఇన్ యువర్ మైండ్ గాయస్. మీరు కూడా రోడ్ ఎక్కినప్పుడు గుర్తుపెట్టుకోండి, లైన్ డ్రైవింగ్ రూల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకే, సో ఇవాళ నేను మీకు చెప్పిన టాపిక్ ఇది. మీకు ఈ టాపిక్ వ్యాలిడ్ అనిపిస్తే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ పాసిబిలిటీ ఉంటే గవర్నమెంట్ వరకు రీచ్ అయ్యేలా చేయండి. లైన్ డ్రైవింగ్ రూల్ని ఖచ్చితంగా ఆర్టీసీ బస్సెస్ అండ్ లారీస్ వాళ్ళు ఫాలో అయ్యేలాగా స్ట్రిక్ట్గా ఒక రూల్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ఈ వీడియోని రీచ్ తీసుకెళ్ళండి. అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ పోలీసులు అండ్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు లారీస్ని, బైకర్స్ని హెల్మెట్ లేదు, సీట్ బెల్ట్ వేసుకోలేదు, ఆర్సీ పేపర్స్ ఎక్కడ, ట్రాన్స్పోర్టేషన్ షిప్పింగ్ పేపర్స్ ఎక్కడ అని అడుగుతారు కదా, ఎక్కడ పడితే అక్కడ ఆపి. మరి వీళ్ళిద్దరిలో ఏ ఒక్కళ్ళు కూడా బస్సెస్ వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయరు భయ్యా? నాకు అర్థం కాదు. బస్సెస్ వాళ్ళని క్వశ్చన్ చేయాలి మీరు కూడా. ఎక్కడన్నా వాళ్ళు లైన్ రూల్ని ఫాలో అవ్వకపోతే ఆపి వాళ్ళని వెనక ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళి ఆపి వాళ్ళని క్వశ్చన్ చేయాలి మీరు. ఫైన్ వేయకపోయినా పర్లేదు, కనీసం క్వశ్చన్ చేయాలి. లారీస్ వాళ్ళని నేను చాలా పెట్రోలింగ్ వాళ్ళని చూసాను అనమాట పోలీసుల్లో. హైవేస్ మీద, బైపాసెస్ మీద లారీస్ వాళ్ళని ఆపి నైట్ టైమ్స్ ఫేస్ వాష్ చేసుకోమని చెప్పి ఫొటోస్ తీసి పెడతా ఉంటారు, వాళ్ళు డ్యూటీ చేస్తున్నా ఉన్నట్టుగా. కానీ బస్సెస్ వాళ్ళని కూడా ఆపాలి మీరు. బస్సెస్ వాళ్ళకి కూడా హైవేస్ మీద చెక్ పాయింట్స్ పెట్టాలి. చెక్ పాయింట్స్ పెట్టి మీరు లైన్ డ్రైవ్ని ఫాలో అయ్యారా లేదా, ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, లైన్ డ్రైవ్ని ఫాలో అవుతున్నారా లేదా, లేదు పబ్లిక్ కూడా దీని గురించి ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. వాట్సాప్ గవర్నమెంట్స్ ఇప్పుడు ఎలాగో వచ్చింది కాబట్టి పబ్లిక్ కూడా దీని గురించి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఎక్కడన్నా మీరు వెళ్తున్నప్పుడు, ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా బస్సు లైన్ డ్రైవ్ని రూల్స్ని ఫాలో అవ్వకుండా జిగ్జాగ్గా వెళ్తూ ఉంటే అది వీడియో తీసి, బస్ నెంబర్ కనపడేలాగా వీడియో ఫోటో తీసి వాట్సాప్ గవర్నెన్స్లో వాళ్ళకి రీచ్ తీసుకెళ్ళండి. గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి మీరు కూడా, పబ్లిక్. అప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది గవర్నమెంట్ కూడా చేస్తుంది. ఓకే, సో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బస్సెస్ వాళ్ళని ఆపి చెక్ చేసుకోవాలి, లైన్ డ్రైవ్ ఫాలో అయ్యారో లేదా లైన్ డ్రైవింగ్ రూల్స్ అని. ఇప్పుడు హైవేస్ మీద కానీ ఎక్కడైనా పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ ఆర్ డిపార్ట్మెంట్ వెహికల్స్ వెళ్తున్నప్పుడు మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ ఆర్టీఓ డిపార్ట్మెంట్, ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వెహికల్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఫ్రమ్ ఎక్స్ టు వై ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా దారిలో ఎన్ రూట్లో బస్సెస్ వాళ్ళన్నా జిగ్జాగ్గా వెళ్తుంటే వాళ్ళని ఆపి క్వశ్చన్ చేయండి. కొంచెం టైం స్పేర్ చేయండి ప్లీజ్, ఎందుకంటే ఇది జనాల ప్రాణాలకు సంబంధించిన విషయం. ఓకే, ఆపి వాళ్ళని క్వశ్చన్ చేయండి. ఎందుకు జిగ్జాగ్గా వెళ్తున్నావు, మిడిల్ లైన్లో వెళ్ళాలి లేదా స్లో లైన్లో వెళ్ళాలి, ఎందుకు జిగ్జాగ్గా వెళ్తున్నావు, స్పీడ్ లైన్లోకి ఎందుకు వస్తున్నావు అని చెప్పి క్వశ్చన్ చేయండి. ఓకే, ట్యాక్స్ ఎక్కువ కడుతున్నారు, వాళ్ళది ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్, సో ట్యాక్స్ ఎక్కువ కడుతున్నారు, పబ్లిక్ సర్వీస్ అవుతుంది అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే పబ్లిక్ ప్రాణాలకు పోతున్నాయి. ఇక్కడ యూ హ్యావ్ టు క్వశ్చన్ దమ్ ఆల్ వన్స్. ఒక 1 year అన్న క్వశ్చన్ చేయండి, నెక్స్ట్ ఇయర్ నుంచి అన్న పాటిస్తారు. ఓకే, తప్పుగా అనుకోకండి ప్లీజ్. ఇవాళ జరిగిన లాస్కి మనం
దాన్ని మళ్ళీ తిరిగి పూడ్చలేని లాస్, తిరిగి కవరప్ చేయలేం దాన్ని. 3 lives పోయినాయి, 3 lives, 3 ప్రాణాలు పోయినాయి. దాన్ని తిరిగి మళ్ళీ కవరప్ చేయలేం ఎట్ ఎనీ కాస్ట్. ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా వాళ్ళ లైఫ్ని తిరిగి తీసుకురాలేం. గవర్నమెంట్ ఇది మైండ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ టైం ఇలాంటిది రిపీట్ అవ్వకూడదు అంటే కాంపెన్సేషన్ చేయటం, ఫైన్స్ వేయటం కాదు, ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక న్యూ రూల్ని తీసుకురావాలి. ఈ బస్సెస్ అండ్ లారీస్ మిడిల్ లైన్ ఆర్ స్లో లైన్లో వెళ్ళేటట్టుగా. ఇప్పుడు ఉంది కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో. సో కూటమి ప్రభుత్వం తెలుసుకొని ఒక రూల్ తీసుకొచ్చిందంటే ఆల్ ఓవర్ ఎంటైర్ ఇండియా ఆ రూల్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలరు. ఓకే, ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. డోంట్ టేక్ ఇట్ యాజ్ నెగిటివ్. నేను ఏ పార్టీకి ఫేవర్ కాదు, నెగిటివ్గా తీసుకోకండి. ఓకే, ఏ పార్టీకి ఫేవర్ కాదు, ఏ పార్టీకి నెగిటివ్ కాదు. నేను ఇది ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇది. సో ప్లీజ్ డూ టేక్ దట్ ఇనిషియేటివ్. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్, సీ యూ టుమారో.